వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. వోక్స్‌వ్యాగన్ బ్రాండ్కి సంబంధించిన వెంటో హైలైన్ ప్లస్ టాప్ ఎండ్ వేరియంట్ అండి, డీజిల్ వర్షన్. వోక్స్‌వ్యాగన్ తరపు నుంచి వెంటో మోడల్లో లిమిటెడ్ ఎడిషన్ కింద ఈ కార్స్ని లాంచ్ చేయడం జరిగిందండి 2018వ సంవత్సరంలో. మీకు ఫ్రంట్ లుక్ చూసుకుంటే డిఆర్ఎల్ డే రన్నింగ్ లైట్తో పాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీకు మామూలుగా వెంటోలో అయితే ఈ విధంగా హెడ్ ల్యాంప్స్ అనేవి ఉండవండి. ఓన్లీ లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ఈ కార్స్తో మాత్రమే మీరు ఈ హెడ్ ల్యాంప్స్ అనేవి చూడొచ్చు. అండ్ సైడ్ కూడా చూసుకుంటే ఎలాయ్ వీల్స్ అండి. మీకు జీటీ వేరియంట్లో ఏమైతే ఎలాయ్ వీల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారో సేమ్ ఎలాయ్ వీల్స్ ఈ లిమిటెడ్ ఎడిషన్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు టైర్ సైడ్ కూడా చూసుకుంటే 16 ఇంచ్ టైర్ అనేది ప్రొవైడ్ చేశారండి, R16. దీంతో పాటు మీకు రేర్ స్పాయిలర్ చూసుకోవచ్చు. అలానే సిస్టమ్ కూడా చేంజ్ అయ్యిద్దండి. ఈ లిమిటెడ్ ఎడిషన్లో ఆటోమేటిక్లో మాత్రమే వస్తుందండి. కార్ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ కార్. మెయింటెనెన్స్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదు. ఈ కార్ వచ్చేసరికి మోడల్ 2018వ సంవత్సరంలో కస్టమర్ తీసుకున్నారండి. కేవలం 90,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందన్నమాట. డీజిల్ వేరియంట్ కాబట్టి మనకి హైవే మీద 23+ మైలేజ్ అయితే వస్తుందండి. ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్న వాళ్ళకి ద పర్ఫెక్ట్ సెడాన్ కార్ అండి. మీరు ఇక్కడ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదు. అండ్ నెంబర్ కూడా మీరు చూసుకోవచ్చు, టోటల్ 9 వస్తుంది అన్నమాట. అండ్ మీకు బ్యాక్ స్పేస్ కూడా చూడొచ్చండి. చాలా చాలా మంచి స్పేస్ అన్నమాట. లెగ్ రూమ్ కావచ్చు, థై సపోర్ట్ కావచ్చు. వోక్స్‌వ్యాగన్ తరపు నుంచి వచ్చిన లగ్జరియస్ కార్లో మీకు వెంటో అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్దండి. మెయింటెనెన్స్లో కూడా మనకి చాలా తక్కువ మెయింటెనెన్స్లో అయిపోయిద్ది అనమాట. అండ్ ఫ్రంట్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సిస్టమ్ కూడా చేంజ్ అయ్యిద్ది అనమాట. ఈ లిమిటెడ్ ఎడిషన్లో మీకు ఈ సిస్టమ్ కంప్లీట్గా టచ్ ప్యానల్తో పాటు రివర్స్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ స్పీకర్స్ అయితే మాత్రం అద్భుతంగా వస్తాయండి ఈ ఎడిషన్లో. ఇక్కడ ఫ్రంట్ డిజైన్ చూడొచ్చండి. అండ్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ కారుకి వచ్చేసరికి లైఫ్ 2033వ సంవత్సరం వరకు ఉందండి. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఒక 15 to 20 డేస్ అయితే ఉండిద్ది. ఓన్లీ మనం నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి సరిపోయిద్ది అన్నమాట. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. దీనికి సంబంధించిన 2 keys కూడా ప్రొవైడ్ చేశారండి. సో కంపెనీ నుంచి ఏమేమైతే వస్తాయో ప్రతి డాక్యుమెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఒకసారి మనం ఫీచర్స్ మాట్లాడదామండి. దానికన్నా ముందు బాడీ పరంగా మాట్లాడదాం. బాడీ అయితే మాత్రం 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. 100% కాదు, 1000% వేసుకోవచ్చు. మీరు బానెట్ దగ్గర నుంచి 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఏదైతే పార్ట్స్ వస్తాయో సేమ్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం గమనిస్తే మీకు నేను చెప్పాను ముందుగానే, ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ఫ్రంట్ లుక్ ఈ విధంగా వస్తుందండి. మీకు ఇక్కడ డిఆర్ఎల్ డే రన్నింగ్ లైట్, అంటే మనం ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు, ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ డిఆర్ఎల్ డే రన్నింగ్ లైట్ అనేది ఆన్ అయ్యిద్ది. కంప్లీట్ ఎల్ఈడి సిస్టమ్తో వస్తుంది అన్నమాట. కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు. విత్ కంప్లీట్గా మనకి క్రోమ్ ఫినిష్తో VW బ్రాండ్కి సంబంధించిన లోగో అనేది ప్రొవైడ్ చేశారు. నేను ఒకసారి డిఆర్ఎల్ కూడా ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడ టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చండి. 4 టైర్లు కూడా దాదాపుగా 85% బటన్తో, అంటే ఇంకొక 25,000 కిలోమీటర్స్ వరకు ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు టైర్స్ పరంగా. మిచెలిన్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్ ఉన్నాయన్నమాట.
మీరు ఇక్కడ చూసుకోవచ్చు బటన్ కూడా. అండ్ మిచెలిన్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్ 4 టైర్లు ఉన్నాయండి. అండ్ ఇక్కడ రన్నింగ్ బార్డర్ కూడా చూడొచ్చండి, ఎక్కడ డ్యామేజ్ అనేది ఉండదు. ఇది వచ్చేసరికి కంపెనీ నుంచి వచ్చిన సీల్ అండి. ఈ డిజైన్ ఇక్కడ ఏదైతే ఉందో అది కంపెనీ నుంచి వచ్చిన డిజైన్ అన్నమాట. అండ్ ఏ మిర్రర్ కూడా, ప్రతి మిర్రర్ కూడా కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో వచ్చిన మిర్రరే ఉండిద్ది అన్నమాట. అండ్ ఈ లిమిటెడ్ ఎడిషన్కి మనకి హ్యాండిల్స్ మీద కూడా ఇక్కడ క్రోమ్ ఫినిష్ అనేది మీరు చూడొచ్చు. అండ్ టైర్స్ అయితే చాలా మంచి కండిషన్లో ఉన్నాయి. అండ్ కార్ క్వాలిటీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ మనం చూసుకుంటే ఏదైతే బూట్ డిక్కీ ఉందో దీని మీద మనం స్పాయిలర్ కూడా చూడొచ్చండి. అండ్ ఈ బూట్ ఓపెన్ చేయాలి అంటే మనం కీ ఏదైతే ఉందో ఇందులో మిడిల్ బటన్ అండి, లాంగ్ హోల్డ్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఓపెన్ అయ్యిద్ది. అండ్ అలానే ఇక్కడ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట, రిక్వెస్ట్ సెన్సారు, అలానే రేర్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ స్పేస్ చూడొచ్చండి, మనకి 480 లీటర్స్ యావరేజ్గా మాట్లాడుతున్నానండి. 480 లీటర్స్ అంటే ఎనఫ్ స్పేస్ అన్నమాట. ఒక 2-3 పెద్ద సూట్ కేసులు క్యారీ చేయవచ్చు. చాలా మంచి స్పేస్ అన్నమాట సెడన్ కార్స్లో. లాంగ్ జర్నీస్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ కార్ అండి. ఎందుకంటే ఈ కార్ వచ్చేసరికి మనకి దాదాపుగా 23 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ మీకు ఈ అలైన్మెంట్ కూడా చూసుకోవచ్చండి. అండ్ బ్యాక్ నుంచి ఏమైనా కార్ హిట్ అయిందా, హిట్ అయితే ఈ పంచెస్ ఏదైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వచ్చిన పంచెస్ అన్నమాట, ఇవి రిమూవ్ అవుతాయి. మీకు వెల్డింగ్ చేసేటప్పుడు ఇవి రిమూవ్ అవుతాయి. బోత్ సైడ్ కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఈ పంచెస్ అనేవి చూసుకోవచ్చు. అండ్ మీకు టైల్ ల్యాంప్ కూడా చూసుకున్నా డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. ఈ టైల్ ల్యాంప్కి వచ్చిన డిజైన్ మీరు ఒకసారి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా చూపిస్తున్నాను, ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏమీ ఉండదు. ఒకసారి ఇంటీరియర్ పరంగా మనం మాట్లాడుకుందామండి. ఇంటీరియర్ లోపల మీకు కంప్లీట్గా బీచ్ అండ్ కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అన్నమాట. కంప్లీట్ లగ్జరియస్ లుక్ అయితే ఉండిద్ది. లోపల యాంబియంట్ అయితే మాత్రం మీకు స్టీరింగ్ ర్యాపింగ్ కూడా చూసుకోవచ్చు మీకు బీచ్ కలర్ కాంబినేషన్తో. అండ్ ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి. ఇక్కడ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ కూడా కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్తో పాటు ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. అలానే మనకి రేర్ ఏసీ కూడా చూడొచ్చు. ఏసీ అయితే ఫుల్ కండిషన్లో ఉందండి, చిల్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ 4 పవర్ విండోస్ చూడొచ్చు. డ్రైవర్ డోర్కి లాక్ అన్లాక్ మాన్యువల్గా చేసుకోవచ్చు. అండ్ ఈ మిర్రర్స్ ఏదైతే ఉన్నాయో మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఈ లోపల మిర్రర్ వచ్చేసరికి ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి అగైన్ బూట్ ఓపెన్ చేయడానికి, బ్యాక్ బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఒక స్విచ్ అనేది ఇచ్చారన్నమాట. అండ్ ఆటోమేటిక్ కార్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్, అలానే మాన్యువల్ మోడ్ కూడా ఇస్తారన్నమాట. అండ్ ఇక్కడ స్టీరింగ్ కూడా చూసుకోవచ్చండి. మనకి సేఫ్టీ పరంగా ఈ కార్స్ అనేవి 5 స్టార్ రేటింగ్ కలిగి ఉన్నాయి. జర్మన్ టెక్నాలజీకి సంబంధించిన కార్స్ అండి. బాడీ అయితే అద్భుతంగా ఉంటుంది. దీనికి మించిన కార్స్ అయితే నాకు తెలిసి మన ప్రజెంట్ ఇండియా మార్కెట్లో లేవు. వోక్స్వ్యాగన్, స్కోడా, ఆడి 3 ఒకటే సంస్థకి చెందిన కార్స్ అండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయండి. రైట్ సైడ్ చూసుకుంటే వాయిస్ కమాండ్తో పాటు కాల్ పిక్ చేయడానికి, అండ్ ఈ వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఆపరేట్ చేయడానికి ఇచ్చారన్నమాట. ఇగ్నిషన్ ఆన్ చేశాను. అండ్ అలానే ఇక్కడ కంప్లీట్గా మనకి సెటప్ ఏదైతే ఉందో అది కంపెనీ నుంచి వచ్చిన సెటప్ అండి. కంప్లీట్గా మనకి టచ్ ప్యానల్ వస్తుంది. ఇంక మ్యూజిక్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మీకు ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేర్చుకున్న ఈ పాఠం మూలంగా నేను నా ఇల్లును నిర్మించడంలో శక్తిని మొత్తం దారపోస్తాను. అండ్ ఇక్కడే మనం ఇల్లు మ్యూట్ చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్స్ పరంగా చూసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఆక్సిలరీ, ఇక్కడ ఓల్డ్ మెమరీ కార్డ్స్ కూడా వర్క్ చేసుకోవచ్చు. అండ్ రివర్స్ క్యామ్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేశారండి, మీరు చూడవచ్చు. నేను ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ చేస్తానో
ఇక్కడ సింగిల్ సెల్ఫ్ ఇంజన్ అనేది స్టార్ట్ అయిపోయింది. పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి బ్యాటరీ కూడా. అండ్ ఏసీ కూడా మనం చూసుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు. ఏసీ అయితే చిల్ వస్తుందన్నమాట. అలానే మాన్యువల్గా కూడా మనం బ్లోయర్ అనేది ఫ్యాన్ స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ కంప్లీట్గా అంటే ఏసీ అనేది ఆఫ్ అయిపోయిద్దండి. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది డిహెచ్జి గేర్ బాక్స్ అండి. డ్యూయల్ క్లచ్ సిస్టమ్ వస్తుంది అన్నమాట మనకి. అసలు సూపర్గా ఉండిద్ది అనమాట డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. రివర్స్ ఎప్పుడైతే మనం ఆన్ చేసామో ఇక్కడ కంపెనీ నుంచి వచ్చిన రివర్స్ క్యామ్ మనం చూడొచ్చు. అండ్ పార్కింగ్ మోడ్లో మనం పెట్టేసామండి ప్రజెంట్ కార్ అయితే మాత్రం. సీలింగ్ కూడా బీచ్ కలర్లో ప్రొవైడ్ చేశారు. ఒకసారి బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తానండి ఇంజను. నేను ఇందాక చెప్పానండి ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉండిద్ది అనమాట. కంప్లీట్ డిఆర్ఎల్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉండిద్దండి ఈ డిజైన్ అయితే మాత్రం. ఫ్రంట్ మీకు కార్ వెళ్తున్నంతసేపు మార్నింగ్ పూట కూడా ఈ విధంగానే లైట్ అనేది గ్లో అయిద్ది అనమాట. ఒకసారి ఇంజన్ చూపిస్తానండి. ఇంజన్ టీడీఐ చాలా బాగుండేది ఇంజన్ అయితే మాత్రం. మీకు ఇటువైపు లెఫ్ట్ సైడ్ చాసిస్ నెంబర్ చూడొచ్చండి. ఇది చాసిస్ అండ్ ఈ పంచెస్ అలైన్మెంట్ ముందు ఏమైనా కార్ హిట్ అయిందా లేదా ఇవి చూస్తేనే అర్థమైద్ది మనకి. అండ్ అలానే అప్పర్ ఆరమ్స్ అన్నమాట. కంపెనీ నుంచి వచ్చిన అప్పర్ ఆరమ్స్ బోత్ సైడ్ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ ఇవి అప్పర్ ఆరమ్స్ అండి. ఇక్కడ ఇది కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో వచ్చే పంచెస్ కావచ్చు, దీని కోడ్స్ కావచ్చు, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మీకు హెడ్ ల్యాంప్స్ వోక్స్ వ్యాగన్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వస్తాయో ఈ కోడ్స్ అనేవి ఉంటాయండి. అండ్ మీరు ఇటువైపు కూడా బోత్ సైడ్ చూడొచ్చు మీరు. ఇంజన్ అయితే మాత్రం ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్ కావచ్చు ఏమీ రావట్లేదు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇంజన్, ఏసీ, కార్ బాడీ పరంగా, సస్పెన్షన్ పరంగా, రన్నింగ్ పరంగా నాది గ్యారంటీ అండి. సూపర్ కండిషన్లో ఉంది. సెడన్ కార్ లిమిటెడ్ ఎడిషన్ వోక్స్ వ్యాగన్ వెంటోలో మంచి మైలేజ్ 23 కిలోమీటర్లు పర్ లీటర్ వచ్చే కార్ అన్నమాట. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008-173-143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉండిద్దండి. ఈ కార్ వచ్చేసరికి మనం 6,90,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఏమైనా బార్గెనింగ్ చేయదలుచుకునే వాళ్ళు ఒక 10,000 రూపాయల వరకు 6,80,000 రూపాయలు 6,80,000 రూపాయలు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. కార్ అయితే మాత్రం అద్భుతంగా ఉండిద్ది. 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఈ లిమిటెడ్ ఎడిషన్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ టైంలో అంటే వీళ్ళు తీసుకునేటప్పుడు దాదాపుగా 16 నుంచి 17 లక్షల రూపాయలు పడ్డాయండి ఈ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు వోక్స్ వ్యాగన్ షోరూంలో. థ్యాంక్ యూ సో మచ్.